హై ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎలక్ట్రిక్ కార్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో డెఫినెట్గా టాపిక్ అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. సో ఎలక్ట్రిక్ కార్స్ కనుక మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ డెఫినెట్గా న్యూ లాంచెస్ అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 2024లో సేల్స్ చూసినట్లయితే 2023 సేల్స్ కన్నా 2024 సేల్స్ అయితే చాలా పెరిగాయని మనం చెప్పొచ్చు ఈవీ సెగ్మెంట్లోని. సో ఓవరాల్గా ఈరోజు మన టాపిక్లోని ఈవీ సెగ్మెంట్లో అసలు ఏ కార్స్ సేల్ అవుతున్నాయి అనేది అయితే మనం చూద్దాం. అందులోని ఏ బ్రాండ్స్ ఉన్నాయి, తర్వాత ఎన్ని యూనిట్స్ సేల్ అయ్యాయి అనే ఒక యావరేజ్ ఐడియా అయితే ఇస్తాను. సో డెఫినెట్గా లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. సో టాప్ సెల్లింగ్ ఈవీ కార్స్ కనుక మనం చూసినట్లయితే అందులో టాటా మోటార్స్ అయితే ఉంది. టాటా మోటార్స్ డెఫినెట్గా మార్కెట్ అయితే చాలా రూల్ చేస్తుంది, ఎందుకంటే అరౌండ్ 62% మార్కెట్ షేర్ అయితే టాటా మోటార్స్ ఉంది ఈవీ కార్ సెగ్మెంట్లోని. ఓవరాల్గా మనం చూసినట్లయితే 2023 to 2024 ఓన్లీ 2% మార్జినల్గా అయితే ఇంక్రీజ్ అయినాయి ఈవీ సేల్స్. అట్ ద సేమ్ టైం వేరే కాంపిటీషన్ రావడం వల్ల ఓవరాల్గా టాటా అయితే చాలా ఎక్కువ సేల్స్ అయితే చేయలేకపోయారు ఈవీ సెగ్మెంట్లోని. సో అందులో టాటాలోని మనకి ఇంపార్టెంట్ వెహికల్స్ అయితే చూసినట్లయితే అందులో టాటా నెక్సాన్ ఉంది, తర్వాత టాటా టియాగో ఉంది, టాటా టిగోర్ ఉంది, అట్లనే టాటా కర్వ్ ఉంది, టాటా పంచ్ కూడా ఉంది. సో ఇవన్నీ ఈవీ వేరియంట్స్. సో డెఫినెట్గా మీరు టాటా కార్స్ అయితే తీసుకోవాలనుకుంటే ఈ కార్స్లోని ఏ కార్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్లేస్లోని ఎంజీ మోటార్స్ అయితే ఉంది. ఎంజీ మోటార్స్లో కనుక మనం చూసినట్లయితే ఓవరాల్గా మార్కెట్ షేర్ వచ్చి 21% అయితే ఉంది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్ కనుక మనం చూసినట్లయితే 23 to 24 సేల్స్ కనుక మనం చూసినట్లయితే 125% అయితే సేల్ ఇంక్రీస్ అయింది. అండ్ మార్కెట్ షేర్ కూడా చాలా ఎక్కువ క్యాప్చర్ చేసింది. సో 2023లోని అరౌండ్ 11% ఉండేది మార్కెట్ షేర్. అదే మనకి 2024కి వచ్చేసరికి అది 21%కి అయితే అయింది. సో ఓవరాల్గా సేల్స్ అయితే ఇంక్రీస్ అయ్యాయని మనం చెప్పొచ్చు. సో అందులో హై సెల్లింగ్ కార్స్ కనుక మనం చూసినట్లయితే ఎంజీలోని ZS ఈవీ అనేది ఉన్నది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కామెట్ ఉన్నది. అదే న్యూ లాంచ్ కనుక మనం చూసినట్లయితే ఎంజీ విండ్సర్ అయితే ఉంది. సో డెఫినెట్గా ఈ కార్స్లోని మీరు ఏ కార్ అయినా కన్సిడర్ చేయొచ్చు. సో నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో మహీంద్రా అయితే ఉన్నది. మహీంద్రా కనుక మనం చూసినట్లయితే ఓవరాల్ 6.5% మార్కెట్ షేర్ అయితే ఉంది మహీంద్రాకి. సో మహీంద్రా కార్స్ ఏవైతే ఉన్నా ఈవీ సెగ్మెంట్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ కార్స్ అని చెప్పొచ్చు. పవర్ ట్రైన్ పరంగా కానీ, లేదంటే ఓవరాల్ రేంజ్ పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ కూడా మీకు మంచి వెహికల్స్ మహీంద్రావి. అందులో మహీంద్రాకి ఉన్న కార్ ఏదైతే ఉందో అది XUV 400. సో XUV 400 ఏదైతే ఉందో చాలా మంచి వెహికల్. సో దీని సేల్స్ ఫిగర్స్ ఏదైతే ఉందో సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవ్వలేదు, ఎందుకంటే ఫేస్ లిఫ్ట్ వర్షన్ అయితే రాలేదు కాబట్టి. సో ఇప్పుడు కొత్తగా లాంచ్ అయ్యి మహీంద్రా వెహికల్స్. సో డెఫినెట్గా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మనం 2025లో అయితే చూడాలి. సో నెక్స్ట్ కంపెనీ ఏదైతే ఉందో అది BYD. సో BYD అనేది చైనీస్ కంపెనీ. సో ఓవరాల్గా మార్కెట్ షేర్ కనుక చూసినట్లయితే అరౌండ్ 2.84% అయితే ఉంది మార్కెట్ షేర్. సో ఇందులో కూడా మీకు డిఫరెంట్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కార్స్ కనుక చూసినట్లయితే మనకి ఆటో ఉంది, సీల్ ఉంది, ఈమాక్స్ ఉన్నది. సో ఈ కార్స్ ఏదైతే ఉందో మోస్ట్లీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఎక్కువ అయితే యూస్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇది కూడా మార్కెట్ షేర్ అయితే చాలా ఇంక్రీజ్ చేసుకుంది 2023 to 2024లో కనుక మనం ఈ కంపెనీ చూసినట్లయితే. సో ఓవరాల్గా ఇవి టాప్ సెల్లింగ్ ఈవీ వెహికల్స్. ఇంకా 2025లో చూసినట్లయితే న్యూ లాంచ్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనకి హ్యుండై క్రెటా ఈవీ అయితే లాంచ్ అయింది. అట్లానే మనకి టాటా హ్యారియర్, టాటా సఫారీ, ఇంకా మహీంద్రాలోని చాలా కార్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా ఈవీ మార్కెట్ ఏదైతే ఉందో చాలా గ్రో అవబోతుంది 2025లోని. సో డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాంపిటీషన్ అయితే. సో ఫైనల్గా మీరు ఈవీ కార్స్ కన్సిడర్ చేయాలా లేదా అని ఆలోచిస్తున్నట్లయితే డెఫినెట్గా మనం కొంత టైం అయితే ఆగాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ ఏదైతే ఉందో బ్యాటరీ యొక్క కెపాసిటీ అయితే పెరగాలి, తర్వాత పవర్ ట్రైన్ ఇంక్రీజ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం రేంజ్ ఏదైతే ఉందో రేంజ్ అయితే పెరగాలి. సో యావరేజ్ రేంజ్ ఇప్పుడు ఏదైతే ఉందో అరౌండ్ 150 kilometers to 450 kilometers అయితే ఉంది ప్రజెంట్ ఈవీ కార్స్లోని. సో ఇది కనుక రేంజ్ కనుక మనకి ఇంక్రీజ్ అయినట్టయితే డెఫినెట్గా మనకి రేంజ్ యాంగ్జైటీ అనేది ఉండదు. సో అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో గవర్నమెంట్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ కంపెనీస్ కూడా చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాలి. అట్ ద సేమ్ టైం సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఏదైతే ఉందో చాలా డెవలప్ అయితే అవ్వాల్సి ఉంది ఈవీ సెగ్మెంట్లోని. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ బయర్స్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు వాళ్ళు బడ్జెట్ బయర్స్. ఇక్కడ కనుక ఒకవేళ వాళ్ళు బ్యాటరీ రీప్లేస్మెంట్ చేయాలి అనుకుంటే కనుక ఆల్మోస్ట్ అది ఒక కార్ కాస్ట్ అయితే అవుతుంది. సో సిగ్నిఫికెంట్గా బ్యాటరీ కాస్ట్ అయితే తగ్గాల్సి అయితే ఉన్నది. సో ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా మనం కన్సిడర్ చేయాలి. సో ఫ్యూచర్లో కంపెనీస్ కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొని ఈవీ సెగ్మెంట్ని ఇంకా బూస్టప్ చేస్తుంది అనేది అయితే చూడాలి. ఎందుకంటే ప్రెజెంట్ ఆయిల్ అండ్ గ్యాస్ కాంపిటీషన్ అయితే నడుస్తుంది. సో పెట్రోల్, డీజిల్ కార్స్ కూడా ఇంకా చాలా వరకు రోడ్డు మీద ఉన్నాయి. సో దీనివల్ల ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఉన్నది. సో ఎన్విరాన్మెంట్ గురించి, వెహికల్స్ గురించి ఒక డిఫరెంట్ కంటెంట్ అయితే చేయబోతాను ఫ్యూచర్లోని. సో చూస్తుండండి, ఇంకా మంచి వీడియోస్ అయితే చూస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.